శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం అండి. దేవుని యొక్క నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే ఆ మందిరము త్వరగా నిర్మించబడి ప్రతిష్ఠ చేయుటకు సహాయం చేయనైన దేవునికి ప్రార్థన చేయవలసింద మనసుగారు కోరుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము మొదటి లైను నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము మొదటి లైను. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, ఈ మాట ఒక ఆదరణకరమైనటువంటి మాట. ఈ లోకంలో మానవునికి అన్నిటికంటే అవసరమైనటువంటిది శాంతి. అవును, మనశ్శాంతి కావాలి. పిల్లలు గమనించండి, గొర్రెలు రాత్రి కానీ ఉదయం కానీ అవి నెమ్మదిగానే పరిగెడతాయి, చక్కగానే జీవిస్తాయి. కానీ మధ్యాహ్నంలో మాత్రం ఆ ఎండ వలన వాటి స్వభావం మారుతుంది. వాటి శరీరము ఉన్నితో నింపబడి ఉన్నందున ఎండ వలన బహుగా బాధపడుతూ ఉంటాయి. అయితే గొర్రెల కాపరి ఏ చెట్టు కిందనో ఏ చల్లి ప్రదేశానికో వాటిని తీసుకుని పోయి వాటికి విశ్రాంతిని కలుగజేస్తాయి. అదే ప్రకారంగానే యేసు ప్రభువారు విశ్వాసికి కలిగే ఇరుకులలో ఉండి విశాలతను కలుగజేస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడు. అవును, మధ్యాహ్నమందు ఏ విధంగా అయితే ఆ గొర్రెలు బాధపడతాయో దేవుని నమ్మిన బిడ్డలు కూడా బహుబాధలో ఉన్నటువంటి వారిని ఆయన విశాలతలోనికి నడిపిస్తాడు. అవును, వారు పోగొట్టుకున్నటువంటి మొదటి ఆనందమును తిరిగి వారికి ఇస్తాడు. విశ్వాస జీవితంలో జయ జీవితాన్ని మరలా దేవుడు ఇచ్చేవాడుగా కనబడతాడు. మాసాలు గడిచినా, వారాలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఆయన ఎన్నడూ కూడా మనిషిని మరిచిపోడు. మనము మరిచినా కూడా దేవుడు మరవని దేవుడు. అందుకోసమే ఆయన మనకు సేద తీర్చేవాడుగా కనబడుతున్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మా ప్రాణమునకు సేద తీర్చువాడు నీవే నాయనా. నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు నెమ్మదినిచ్చి సమాధానంతో నడిపించే దేవుడు అయినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.